కళ్యాణ్తో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని పవన్ ఛాంబర్లో ఆయన్ను కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైకాపా కుట్రలు చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత హోదా లేదని మాజీ సీఎం జగన్ చెప్పడం ప్రజలను అవమానపరచడమేనని పులివెందుల తెదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇంకా కొనసాగుతోంది. గురువారం ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. మక్తల్లో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భాజపా ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో లాగే విద్యారంగంలోనూ కృత్రిమ మేధ అంటే ఏఐ విస్తరిస్తోంది. ఈ కొత్త ఏఐ విధానాన్ని భారత్లోని విద్యార్థులందరికీ చేరువ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో $29 మిలియన్ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసిద్ధ గాయకుడు ఉదిత్ నారాయణ్ పై మొదటి భార్య రంజనా ఝా గర్భాశయ తొలగింపు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హే భగవాన్ గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్ మరియు పాక్ మ్యాచ్ జరగనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.